కోరుచున్నాను. బ్రహ్మేంద్ర మాట్లాడవలసింది. టిఎం రమేష్ అన్న హత్య ఘటన మీద మరి దర్యాప్తు చేయడానికి మాదిగా ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని టిఎం రమేష్ నా కమిటీలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడమ్మా. మరి ఈరోజు టిఎం రమేష్ హత్య ఘటన మీద వచ్చినటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి, అలాగే ఎస్సీ కమిషన్ సభ్యులకు, అలాగే ఉన్నతాధికారులకు, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి వివిధ దళిత సంఘ నాయకులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, అన్న మరి రాష్ట్రంలో ఎక్కడ ఏ మూలన అన్యాయం జరిగినా పేద ప్రజలకు అండగా ఉంటూ ఒక వర్గం అనే కాకుండా అనేక వర్గాలకు సేవలు అందిస్తున్నటువంటి నా తమ్ముడు టిఎం రమేష్ను అత్యంత కిరాతకంగా పారిశ్రామికంగా చంపినటువంటి ఘటన ఏదైతే ఉందో దళిత నాయకులన్న ప్రతి ఒక్కరిని కలిచివేసింది. మరి ఆ నాయకులకు ఈ రోజున రాష్ట్రంలో మేము ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి సింగిల్గా కారు వేసుకొచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందంటే న్యాయం కోసం పోరాటం చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి సింగిల్గా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులకు అన్యాయం జరుగుతుంటే మేము ప్రశ్నిస్తూ ఉంటే, మరి మమ్మల్ని చంపేస్తూ ఉంటే, మరి చట్టాలు మాకు రక్షణగా ఉండాలి అని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఏదైతే ఘటన జరిగిందో బాధితులకు అండగా ఉండవలసినటువంటి వారు ఈ రోజు వరకు రాలేదని చెప్పేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇక్కడ రాలేదని చెప్పేసి కమిషన్ వారికి తెలియజేయడం జరిగింది. మరి అలాంటి నిర్లక్ష్య వైఖరి కాకుండా ఇటువంటి ఘటనలు ఎక్కడ జరిగినా ముందుగానే స్పందించే మాలాంటి నాయకత్వం ఇక్కడికి వచ్చి ఉద్యమాలు చేయవలసిన పరిస్థితులు ఉండవని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో దళితుల కోసం దళితుల పక్షాన పోరాటం చేసినటువంటి వ్యక్తులకు రక్షణ కల్పించే విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి మీరు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లి ఎస్సీ కమిషన్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే నిందితులు ఉన్నారో 3 నెలలు 4 నెలలు తిరగకుండా వాళ్ళకి శిక్షలు పడే విధంగా మీరు ఫాస్ట్ ట్రాక్ కోర్టుని సిఫారసు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు తీసుకెళ్లి దళితుల పక్షాన మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నామన్న ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కానీ మీరు తీసుకురాగలిగితే ఈ రాష్ట్రంలో ఏ దళితుడు చనిపోవడం చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దళితులకు రక్షణగా ఉండవలసినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నదో ఫాస్ట్ ట్రాక్ కోర్టు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు మాకు ఏర్పాటు చేయాలి, దళితులకు అండగా ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా మంది వక్తలు ఉన్నారు కాబట్టి వక్తలకు ఒక్కొక్కరు మాట్లాడవలసిన సమయం ఉంది కాబట్టి తక్కువగా మాట్లాడుతున్నాం అన్న. దయచేసి మీరు ముఖ్యమంత్రి వర్యులు తీసుకెళ్లి మాట్లాడతారని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న.